కరీంనగర్ జిల్లా కురిక్యాలలో విద్యార్థుల ఫోటోలు మార్ఫింగ్పై తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. 3 నెలలుగా విషయాన్ని దాచి పెట్టారని ధ్వజమెత్తారు. అటెండర్ అసభ్యంగా ప్రవర్తించినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు పాఠశాల ఉపాధ్యాయుల్ని కూడా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పిల్లలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. మా పిల్లలకు ఎటువంటిది ఇంకోసారి ఎవరన్నా వచ్చి చేయాలంటే వాళ్ళకి దడ ఉచ్చుకోవాలి. ఈ మేడాన్ని సస్పెండ్ చేయుర్రి. మేడానికి తెలియకుండా జరుగుతుందా? ఎందుకు ఇట్లా చేస్తుర్రు? మరి ఇది గవర్నమెంట్ స్కూలా? మరి ఏంటిది? మేము కైకిలు చేసుకొని చదివించుకుంటున్నాం మా పిల్లలను. మాకు న్యాయం జరగాలి. సార్లను టీచర్లను కూడా అడగాలి. సార్ అది మీ సార్లను టీచర్లను నమ్మి కదా పంపించింది పిల్లల్ని. ఎటువంటి ఉద్దేశం తెలిసి మాకు ఇంత 3-4 నెలల జరిగినప్పుడు మాకు ఎందుకు చెప్పద్దు? పిల్లలు మాకు చెప్తామని అంటే పిల్లల్ని కొట్టుడాట స్కూల్లో. ఎందుకు కొట్టుడు? ఇప్పుడు ఇవాళ అయిపోతుంది. ఇది మీరు అందరు వచ్చి మాట్లాడతారు. ఇవాళ అయిపోయినా కానీ పిల్లలు వస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అంటారు కొట్టి. అప్పుడు ఎవరిని అడుగుతాం మేము? మాకు ఏడు చేసి మాకు టీచర్లే న్యాయం చేస్తారా, మీరు చేస్తారా? మాకు న్యాయం కావాలి.